సోషల్ మీడియా హీరో తప్పితే ఏమీ లేదు, జీరో. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందన్న వ్యాఖ్యానాలే. అంటే మీకు ఓవరాల్గా మీరు కూడా విని ఉంటారు అవి. అంటే ఆక్రోశము, కోపము, తనను బహిష్కరించారనే ఒక కోపము, ఆ కోపం నేపథ్యంలో ఆమె నోరు జారుతున్నారు. మేము అర్థం చేసుకుంటాం. ఇది జనరల్గా ఎవరికైనా అంటే ఇటువంటి పరిస్థితి ప్రపంచ రాజకీయాలలో ఏ బిడ్డకు రాలేదు. కన్న తండ్రి చేతిలో పార్టీ నుంచి బహిష్కరణ గురి కావడం అనేది మీరు చెక్ చేసి చెప్పండి నాకు. ప్రపంచంలో ఎవరికన్నా వచ్చిందా ఇది? రాజకీయాలకు సంబంధించి మరి దానికి కవిత బాధ్యత ఎక్కువ ఉందా, కేసీఆర్ గారిది బాధ్యత ఎక్కువ ఉందా అనేది ఆ పార్టీ ఆలోచించుకుంటుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే అది చాలా బాధాకరమైన సన్నివేశం. ఎక్కడో ఒకడ పట్టు విడుపులు ఉండాల్సి ఉండే, కొద్దిగా ఇటైనా అటైనా. అయితే కేసీఆర్ గారు చాలా ఓపిక పెట్టాడు. బట్ ఎప్పుడైతే కాళేశ్వరం, హరీష్ రావు కామెంట్ మొదలైందో డెలిబరేట్గా చేస్తుంది ఆమె అనేది అర్థమైంది ఆయనకు. దాని వెనకాల నేపథ్యం ఏంది మనకు తెలియదు. సరే, ఏది ఏమైనా కూడా ఆమె చేసే పనుల వల్ల రేవంత్ రెడ్డి ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి టార్గెట్ బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ని దెబ్బతీయడంలో ఈమె కామెంట్స్ అనేటివి కాంగ్రెస్కు కలిసి వస్తున్నాయి. కాబట్టి నేనేమంటా అంటే, నిజంగానే మీ తండ్రి మీద ప్రేమ ఉంటే ఇవాళ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒక బిడ్డగా ఆయనకు సేవ చేయి. జనంలో పోయినావు కదా, వచ్చిన తర్వాత ఓ 10 రోజులు ఇంటికి పోయి ఆయనకు సేవ చేయి. ఆయనకు మనోనిబ్బరాన్ని కలిగించు. మనస్తాపానికి బదులు రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. ఎంత ఏమైనా కూడా బిడ్డ కాదని అంటాడా? ఆయన ముందు చీదరించుకున్న తర్వాత దగ్గర కావచ్చు కదా. తండ్రికి బిడ్డల మధ్య సంబంధం పోతుందా? అది చేయాలి. రెండవది, పార్టీని ఒకవేళ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి పార్టీ అనుకుంటే, హరీష్ రావు దెబ్బతీస్తున్నాడా, కేటీఆర్ దెబ్బతీస్తున్నాడా అనేది పక్కకు పెడితే మీ మాటల వల్ల పార్టీకి నష్టం కలుగుతున్నది. అది ఎలక్షన్ టైం కావచ్చు, వేరే టైం కావచ్చు. అది చెవిలో చెప్పాలి. నీకు పార్టీ పట్ల మేలు కోరేదానివి అయితే చెవిలో చెప్పాలి. పార్టీని బొందబెట్టేదానివి అయితే మైక్లో చెప్పు. ప్రజలు అట్లనే రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి ఆమె కూడా ఒక ఫైర్ బ్రాండ్, ఒక మొండి మనిషి, పట్టుదల, కసి అన్నీ ఉన్నాయి. ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్ పెట్టుకొని పోవాలి. ఆ పార్టీ పెడుతుందా లేకుంటే జాగృతిని సోషల్ ఆర్గనైజేషన్ ఉంచుతుందా అనేది ఆమె ఇష్టం. బట్ ప్రజల కోసం పనిచేస్తే ఏ కార్యక్రమాన్నైనా, కాళోజీ గారు అంటారు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే ఎవడైనా నాకు ఆరాధ్యుడే అంటాడు. వాడు నక్సలైట్ కానీ, వాడు కమ్యూనిస్ట్ కానీ, వాడు కాంగ్రెస్ కానీ. అట్లనే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా నేను అభినందిస్తా, అభిమానిస్తా. కానీ ఈ న్యూసెన్స్ ఉండకూడదు. ఇది ఆమెకు నేను చెప్పదలిగిన విషయం. ఈ ఓటమి వల్ల వేలాది మంది కార్యకర్తలు తను సంప్రదిస్తున్నారు.